అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు కథల సంపుటి ఛానల్. చందమామ కథల్లోని అపూర్వుడి సాహసయాత్రలు సిరీస్లో 10వ భాగానికి వెళ్దాం. ఇంతకు ముందు వరకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అపూర్వుడు సమీరుణ్ణి బందిపోటు దొంగల నుంచి రక్షించాడు. అపూర్వుడి ఆదేశానుసారం సమీరుడు సముద్రపు దొంగల పాలైన 5 కుర్రవాళ్లను కాపాడాడు. శిలాద్వీపంలో దొంగలు దాచిన నిధిని అపూర్వుడి కోరిక మేరకు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించమని సమీరుడు రాజుకు అప్పగించాడు. సముద్రపు దొంగలు బందీలయ్యారు. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దారిదోపిడీలు జరిపే బందిపోటు దొంగలు, వర్తకుల ఓడలను దోచుకునే సముద్రపు దొంగలు బందీలుగా పట్టుబడడంతో రాజ్యంలో దొంగల భయం తొలగిపోయింది. అద్భుత శక్తులు గల దివ్య పురుషుడెవరో మంచివారికి రక్షణగా ఉన్నాడన్న వదంతి పుట్టడం వల్ల దుర్మార్గుల దుండగాలు తగ్గాయి. ధర్మవర్తనుడైన రాజు సమీరుణ్ణి తన సలహాదారుడిగా నియమించుకున్నాడు. రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా కొంతకాలం జరిగింది. అపూర్వుడు హిమాలయాలను చేరి సదానందముని తపస్సు చేసుకుంటున్న గుహ సమీపంలోనే ధ్యానంలో గడపసాగాడు. ఈ విషయం ఒక్క సమీరుడికి మాత్రమే తెలుసు. ఏకాగ్ర చిత్తంతో ఎప్పుడు తలుచుకున్నా మరుక్షణమే ఎదుట ప్రత్యక్షమయ్యేటట్టు అపూర్వుడు సమీరుడికి వరమిచ్చి వెళ్ళాడు. ఒకనాడు హిమాలయాల్లోని సదానందముని అపూర్వుని దగ్గరికి పిలిచి, నాయనా, నీకు పూర్వం మహానుభావులు ఎందరో మునులు, యోగులు కఠినమైన తపస్సు ఆచరించి యోగ విద్యలెన్నిటినో అభ్యసించి పరిపూర్ణత సాధించారు. వాటినే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆచరించవలసిన అవసరం లేదు. అయితే విశిష్టమైన కర్తవ్యాన్ని నిర్వర్తించగలవలసిన ముఖ్యమైన బాధ్యత నీకున్నది. నేను సాధించిన యోగశక్తిలో కొంత నీకు ప్రసాదిస్తున్నాను. దానిని నువ్వు మానవ జాతి అభ్యుదయానికి ఉపయోగించాలి అన్నాడు. నేను మొదటి నుంచి చేస్తున్నది అదే కదా. తమ కోరికకు భిన్నంగా ప్రవర్తించి నేను తమకు నిరాశ కలిగించలేదు కదా అన్నాడు అపూర్వుడు వినయంగా. లేదు నాయనా, నా సంకల్పాలన్నిటినీ నువ్వు నెరవేర్చావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉన్నది అన్నాడు ముని. ధన్యుని మహాత్మా, ప్రస్తుతం రాజ్యంలో అన్నీ సవ్యంగానే సాగుతున్నవి. చిన్న చిన్న సమస్యలున్నాయి. అయితే ప్రజలే వాటిని పరిష్కరించుకోవాలి. మానవ జీవితంలో ప్రయత్నం ప్రధానం కదా. పోరాడితే గాని అభివృద్ధి సాధించలేమన్న విషయం మీకు తెలియనిదా మహాత్మా అన్నాడు అపూర్వుడు. నీవన్నది నిజమే. అయినా మానవ స్వభావం చాలా క్లిష్టమైనది. శాంతియుతంగా జీవితం సాగించడం కొందరికి సాధ్యపడదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య కావాలి. అప్పుడు గాని అలాంటి వాళ్లకు నిద్ర పట్టదు అన్నాడు ముని. అపూర్వుడు మునికేసి ఆదురగా చూస్తూ, అంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా ప్రస్తుతం దురాగతాలకు పూనుకుంటున్నారా అని అడిగాడు. అవును నాయనా, అలాంటి వాళ్ళు నువ్వు మంచి మార్గానికి మళ్లించిన బందిపోట్లు సముద్రపు దొంగల కన్నా అపాయకరమైన వాళ్ళు. బందిపోట్లు దొంగలు మామూలు మనుషులు. అయితే ఇప్పుడు నేను చెబుతున్న వ్యక్తులు సమాజంలో పెద్ద మనుషులు. కొందరికి కావలసినంత అధికార బలం ఉన్నది, మరికొందరికి అత్యధికమైన ధనబలం ఉన్నది, ఇంకా కొందరికి అపరిమితమైన బుద్ధిబలం కూడా ఉన్నది అన్నాడు ముని నిట్టూరుస్తూ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాడు అపూర్వుడు ఆదురద్గా. ఆ సంగతి నువ్వే కనిపెట్టాలి. నేనొకసారి మానవజాతి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలాగే ధ్యానవస్థలోకి వెళ్ళాను. అప్పుడు నా దివ్యదృష్టికి ఒక దృశ్యం గోచరించింది. 2 పెద్ద మనుషులు ఏదో అపవిత్ర కార్యం గురించి రహస్యంగా ఆలోచించడం తెలియవచ్చింది. ఆ 2 ఒకరిని మాత్రం నేనెరుగుదును. అతడు రుద్రపురి ప్రధానమంత్రి. వారిరువురు రేపు రాత్రికి మళ్లీ రహస్యాలోచన జరుపునట్లు తెలిసినది. కానీ వాళ్ల పథకం వివరాలు తెలియలేదు. నువ్వు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితుల గురించి, వాళ్ళ దుష్ట పథకం గురించి తెలుసుకోవాలి అని చెప్పి సదానందముని అపూర్వుణ్ణి ఆశీర్వదించాడు. సాయంకాలమైంది. రుద్రపురిలోని దేవాలయంలో ఘంటానాదాలు, శంఖారావాలు మారుమోగాయి. రాజప్రసాదానికి ప్రధానమంత్రి భవనానికి మధ్య బ్రహ్మాండమైన వటవృక్షం ఒకటి ఉన్నది.
ఆ వటవృక్షం కొమ్మల చాటున దాక్కున్న అపూర్వుడు ప్రధానమంత్రి భవనంలోకి ప్రవేశించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజప్రసాదం ముందు కొందరు ఆనందోత్సాహాలతో ఏవో మాట్లాడుకుంటూ అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. అటుగా వచ్చిన ఒక వ్యక్తి ఎదురుపడిన రాజోద్యోగిని, ఏమిటి విశేషం, ఎందుకీ హడావిడి అని అడిగాడు. మన యువరాణి కృష్ణకుమారి గారు లావణ్యపురి నుంచి తిరిగి వస్తున్నారు. ఆమె తన మేనమామ లావణ్యపురి రాజు జయవర్మ దగ్గరికి వెళ్ళి 6 నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నారు. అందుకే ఈ కోలాహలం అన్నాడు రాజోద్యోగి. మరి కొంతసేపటికి చక్కగా అలంకరించిన అందమైన ఏనుగు అంబారీ మీద బంగారు గొడుగు నీడన యువరాణి కృష్ణకుమారి రాజప్రసాదాన్ని సమీపించింది. ఆమె ఎక్కిన ఏనుగుకు ముందు వెనక 2 ఏనుగుల మీద నలుగురేసి చెలికత్తెలు కూర్చున్నారు. ఏనుగులకు ముందు వెనక ఇరువైపులా గుర్రాల మీద రక్షకభటులు వచ్చారు. ముందు చెలికత్తెలు దిగి యువరాణి ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్లారు. మావటివాడి సూచన ప్రకారం యువరాణి ఏనుగు మెల్లగా కిందికి వంగింది. భటులు ఒక మెత్తటి ఆసనాన్ని తెచ్చి ఏనుగు పక్కన వేశారు. యువరాణి ఆసనం మీదకి దిగి ఆ తరువాత నేలపై అడుగుపెట్టింది. అప్పటికే అక్కడికి చేరిన రాజు విశ్వవర్మ మందహాసంతో కుమార్తెకు ఎదురు వచ్చాడు. తండ్రి కనిపించగానే యువరాణి అనురాగంతో చేతులు సాచింది. రాతల్లి అంటూ రాజు ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. యువరాణి కృష్ణకుమారి రుద్రపురి రాజు విశ్వవర్మ ఏకైక సంతానం. యువరాణి పసిపాపగా ఉన్నప్పుడే తల్లి మరణించింది. కానీ రాజు ఆ తరువాత వివాహమాడడానికి అంగీకరించలేదు. రుద్రపురికి పొరుగు రాజ్యమైన లావణ్యపురి రాజు జయవర్మ యువరాణికి మేనమామ. ఆయనకు సంతానం లేదు కాబట్టి ఆయన తన సోదరి కుమార్తెను తన కుమార్తెలా భావించసాగాడు. సోదరిని మరణించడంతో ఆ అభిమానం ఇనుమడించింది. అందువల్ల ప్రస్తుతం యువరాణి కృష్ణకుమారి ఇరుగు పొరుగుకు రాజ్యాలైన రుద్రపురికి లావణ్యపురికి ఏకైక వారసురాలు. మేనమామ జయవర్మను తండ్రిలాగానూ లావణ్యపురిని తన సొంత రాజ్యంలాగానూ ఆమె భావిస్తుంది. అందుకే అక్కడ 6 నెలలు గడిపి తిరిగి వస్తున్నది. యువరాణి మెడలో ముత్యాల హారం మధ్య మిరమిట్లు గొలుపుతున్న అద్భుత మణిని చూసి రాజు ఏమిటది అని అడిగాడు అమితాశ్చర్యంతో. నేను లావణ్యపురి నుంచి మరింత సంపన్నురాలిగా తిరిగి వచ్చాను నాన్న అన్నది యువరాణి. రాజు ఆమె కంఠాహారంలోని మణిని చేతితో తాకి పరిశీలనగా చూస్తూ, ఇది అద్భుతమైన చంద్రకాంతమణి కదా అని అడిగాడు. అవును నాన్న, ఇది చంద్రకాంతమణి. దీనిని ఎంతకాలమని అలంకరించుకోకుండా ఖజానాలో దాచడం? పైగా ఇప్పుడు మన 2 రాజ్యాలలోనూ శాంతి భద్రలకు లోటు లేదు. అందువల్ల ఇదే శుభతరుణంగా భావించి మామ చంద్రకాంతమణితో ఒక ప్రత్యేక హారం చేయించి నా మెడలో వేశాడు. బావుందా నాన్న అని అడిగింది యువరాణి. మీ మామ చాలా గొప్పవాడు తల్లి అంటూ రాజు యువరాణిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు నీ కంటబడకుండా దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు నిన్ను సమీపించిందనుకుంటాను. చేయి చాచి అందుకోవడమే తరువాయి అన్నాడు మాంత్రికుడు పరమానందంతో. ప్రధాని మౌనంగా వింటున్నాడు. అయితే అదృష్టం దానంతట అదే నీ దగ్గరికి వచ్చిందనుకుంటున్నావేమో. అది నిజం కాదు. నేను నా మంత్రశక్తిని ప్రయోగించాను. లావణ్యపురి రాజు మనసు మార్చాను. ఆయనకు తెలియకుండానే ఆయన మనసులో చంద్రకాంతమణిని యువరాణి కృష్ణకుమారి మెడలో వేయాలన్న కోరికను పుట్టించాను అన్నాడు మాంత్రికుడు గర్వంగా మునివేళ్లతో గడ్డం దువ్వుకుంటూ. అలాగా, మీ శక్తిని నేనెరుగుదను మహాత్మా అన్నాడు ప్రధానమంత్రి. మాంత్రికుడు మహాత్ముడా, పరమ దుర్మార్గుడు అనుకున్నాడు చాటు నుంచి వాళ్ళ సంభాషణలు వింటున్న అపూర్వుడు. జయవర్మకు గాని విశ్వవర్మకు గాని చంద్రకాంతమణి గొప్పదనం తెలియకపోవడం మన అదృష్టం. ప్రపంచంలోని విలువైన మణులలో అదొక్కటి అన్న విషయం మాత్రమే వాళ్లకు తెలుసు. ఆ మణి అద్భుత శక్తులను గురించి వాళ్ళకి ఏమాత్రం తెలియదు అని బిగ్గరగా నవ్వబోయి చప్పున ఆపుకున్నాడు మాంత్రికుడు. దాదాపు గంటసేపు వాళ్ళిద్దరూ రహస్య ఆలోచనలు జరిపారు. వాళ్ల సంభాషణలు విన్న అపూర్వుడికి అక్కడి విషయాలన్నీ అర్థమయ్యాయి. ప్రధానమంత్రి మాంత్రికుడు చిన్ననాటి స్నేహితులు. బాల్యంలో వాళ్ళిద్దరూ ఒకే గురుకులంలో ఒకే గురువు వద్ద విద్య అభ్యసించారు.
వాళ్ల గురువుకు గురువు అద్భుత శక్తులు గల చంద్రకాంతమణిని ఆనాటి లావణ్యపురి రాజైన ఈనాటి జయవర్మ తాతకు బహుకరించాడు. ఆ రోజు నుంచి 3 తరాలుగా లావణ్యపురి రాజకుటుంబానికి చెందిన ఖజానాలోనే ఆ చంద్రకాంతమణి పడి ఉన్నది. మాంత్రికుడు ఒకనాడు ప్రాచీన తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తుండగా ఒక రహస్యం బయటపడింది. చంద్రకాంతమణి అద్భుత శక్తులు గలదని, దానిని ధరించి కొన్ని ప్రత్యేక పూజలు జరిపినట్టయితే రాజులందరికీ చక్రవర్తి కావచ్చు అన్న విషయం తెలిసింది. ఆ క్షణం నుంచి ఆ చంద్రకాంతమణిని ఎలాగైనా తన కైవసం చేసుకోవాలని మాంత్రికుడు తెగ ఆలోచిస్తున్నాడు. వాడు లావణ్యపురి రాజు జయవర్మను దర్శించి యువరాణి కృష్ణకుమారి దుష్టశక్తి ప్రభావానికి లోనై ఉన్నదని, ఆమెను రక్షించుకోవాలంటే ఆమె మెడలో విలువైన మణిహారం వేయాలని చెప్పాడు. మేనకోడలి మీది అభిమానం కారణంగా జయవర్మ వెంటనే చంద్రకాంతమణి పొదిగిన హారాన్ని ఆమె మెడలో వేశాడు. అయితే ఆయన దుష్టశక్తి ప్రభావం విషయం ఆమెకు చెప్పలేదు. తన మంత్రశక్తిని ప్రయోగించి జయవర్మ మనసులో మార్పు తెచ్చానని, అందుకే ఆయన విలువైన చంద్రకాంతమణిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని మాంత్రికుడు ప్రధానమంత్రికి కల్పించి చెప్పాడు. మంత్రి ఆ మాటలు నమ్మాడు. మంత్రవేత్త అయిన తన స్నేహితుడి సహాయంతో తాను గొప్ప చక్రవర్తి కావాలని ప్రధాని కలలు కనసాగాడు. అయితే చంద్రకాంతమణి చేతికి రాగానే ప్రత్యేక పూజలు చేయించాలన్న సాకుతో దానిని అపహరించి తానే చక్రవర్తి కావాలని మాంత్రికుడు పథకం వేశాడన్న సంగతి ప్రధాని గ్రహించలేకపోయాడు. మనుషుల కళ్ళల్లోకి చూసి వారి స్వభావాలను తెలుసుకోగల శక్తి అపూర్వుడికి ఉన్నది. ప్రధానమంత్రి మూర్ఖుడే కాని మాంత్రికుడు కరుడుగట్టిన స్వార్థపరుడని, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించగల దుర్మార్గుడని అపూర్వుడు గ్రహించాడు. అటువంటి దుర్మార్గుడు చక్రవర్తి అయితే మానవజాతి మనుగడ ఏమవుతుంది, మంచివాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది అని అపూర్వుడు ఆలోచించసాగాడు. దీనితో 10వ భాగం ముగిసింది. మళ్ళీ మనం 11వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.